ఋషికొండలో కూడా మళ్ళీ ఏవో కట్టడాలు చేయాలి, ఒక 7 acres లో ఏదో జీవో కూడా వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా విశాఖ రూపురేఖలు దాని మీద ఫోకస్ విపరీతంగా పెరిగి అదొక కార్పొరేట్ క్యాపిటల్ లాగా మారిపోయింది. అది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, కానీ ఇప్పుడు అది ఎగ్జిక్యూటింగ్ క్యాపిటల్ అవుతున్నట్టుగా ఉంది. అంటే అన్ని ఎగ్జిక్యూషన్ కార్పొరేట్ ఎగ్జిక్యూషన్స్ ఎక్కువ విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఋషికొండ మీద 2 ఏళ్ల పాటు ఒక విధానం తీసుకోలేకపోవడం నిజంగా ఒక లోపము అని చెప్పాలి. ఖచ్చితంగా వైఫల్యం అంటే కూడా ఏం తప్పులేదు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు, రెండోది మీరు చెప్పినట్టుగా కొత్త ఆలోచనలు, ఆ బే సిటీ లేకపోతే ఏవేవో అన్నప్పుడు దీనికి తగినట్టుగా చేయాలి, ఇట్లాంటివన్నీ. కానీ నేను చెప్తుంది ఏమంటే జనసేన చొరవతో ఇది జరగటం. మీరు చూడండి, చాలా సందర్భాల్లో మొన్న కూడా నాదెండ్ల మనోహర్ ఈ అమరావతిలో హోటళ్లు కట్టడం దానికి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని అభ్యంతరాలు, కొన్ని సూచనలు చేశారని మనం విన్నాం. లూలు మాల్కి ఇవ్వాలి అని వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కొన్ని అభ్యంతరాలు చెప్పడం మనం చూసాం. అంటే కొన్ని విధానపరమైన అంశాల్లో, అలాగే స్థానికంగా కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు లేదా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కానీ జనసేన కొన్ని, ఇప్పుడు వైసీపీ జనసేన లేదా పవన్ వర్సెస్ జగన్ అనేది ప్రధానంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. బహుశా వాటన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైనా దిశానిర్దేశం అది చేయొచ్చు. ఏదేం చేసినా మనం కలిసి ఉండాల్సిందే అన్న దాంట్లో ఏం పెద్ద తేడా లేదు. బట్ దీన్ని పెంచుతారా? ఇందా మనం మాట్లాడినట్టు విజయసాయి రెడ్డి ఉరి తీయాలని, ఆనవ రామనారాయణ దేశద్రోహం కేసు పెట్టాలని అంటున్నట్టుగా జనసేన కూడా ఇలాంటి వైఖరి తీసుకుంటుందా? ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రావణ ఉదంతమైనా ఇంకోటైనా వీటి అన్నిట్లో చొరవ తీసుకుంది, ముందు ఫ్రంట్ లైన్ హోల్డ్ చేస్తుంది జనసేన, తెలుగుదేశం కాదు. కాకపోతే వీళ్ళు చాలాసార్లు అడిగిన తర్వాత నిన్న ఒక 3-4 మంత్రులు, కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు, ఆయన ముఖ్యమైన మనిషే కదా ఈ మంత్రివర్గంలో. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం గొంతు కలపటమే తప్ప ప్రధానంగా లీడ్ చేస్తుంది జనసేన. సో సేనాని మరి ఈ సమావేశం జరిపి ఆయన ఆరోగ్యం అవన్నీ అవకాశం ఎంత ఉందో మనకు తెలీదు. ఇంకోటి వ్యక్తిగతంగా కొంచెం మానవతకు సంబంధించింది, ఆ నిరంజన్ ఎవరినైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారో అది ఆ అబ్బాయి ముందే అతనికి జన్యు సంబంధమైన వ్యాధితో ఉన్నాడు. ఆయన ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. అది అందరికీ కూడా చాలా విషాదం కలిగించింది. పవన్ కళ్యాణ్ దాని మీద కూడా చెప్పారు. ఒక విధంగా అది లాస్ట్ విష్ లాగా తయారైంది. లాస్ట్ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది, ఇది అట్లా కాకుండా సహజంగా జరిగిపోయింది. ఆ అబ్బాయి ఆరోగ్యం అదే మరి అతనికి పవన్ కళ్యాణ్ దాకా దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన వెళ్ళి చూడటం ఇట్లాంటివి జరిగింది. ఇంకా ఎంతమంది ఎన్ని ఎదుర్కొంటారో తెలియదు.